బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ప్రభుత్వం మారగానే స్వరూపానంద వాయిస్ లో కూడా మార్పు వచ్చేసింది. తాము ఏ ప్రభుత్వం కోసం పని చేయలేదని వివరణ ఇచ్చారు. చంద్రబాబు మంచి పరిపాలన దక్షుడంటూ కితాబిచ్చారు. అమరావతిలో పీఠం కోసం భూమి కొన్నామని స్వరూపానంద చెప్పుకొచ్చారు. సంపాదించుకోవాలి, దోచుకోవాలి అనుకునే సిద్ధాంతం శారదా పీఠానికి లేదన్నారు. నేను ఏ రోజు కూడా నా జీవిత చరిత్ర 30 సంవత్సరాలు పీఠాధిపతిగా ఉండి ఈరోజు 30 సంవత్సరాల్లో పరిపాలన విషయంలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను, కొత్తగా వచ్చిన రోజుల్లో. తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను, అరుణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, మళ్ళా చంద్రబాబు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి. ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదూర్చలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై, ముఖ్యంగా ముహూర్తాలు నాకు అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ తెలిసిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు. లౌక్యం పెట్టడం తెలియదు. ఎప్పుడు కూడా అలా తప్పులుంటే చెప్పడమే అలవాటు. ఉదాహరణకి శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను, దక్షిణాయనంలో చేయకూడదు అని ఆపింది నేను. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాయణ వచ్చింది కదా చేశారు. మాఘమాసం ఉత్తరనాసహ ఉంది ఆగమంలో, శైవాగమంలో. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాసి పంపించారు. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజులకి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు. సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను, లెటర్ రాశాను. అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు, మేము గవర్నమెంట్ దగ్గర బట్టికే పీఠం కాదు ఇది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే. సంపాదించుకోవాలి, దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది. ఎప్పుడూ యుద్ధమే చేస్తుంది. ఈరోజు నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి, చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం, మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని, గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చాను, చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. ఇక ఏపీలో ప్రభుత్వం మారగానే స్వరూపానంద వాయిస్ లో కూడా మార్పు వచ్చేసింది. తాము ఏ ప్రభుత్వం కోసం పని చేయలేదని వివరణ ఇచ్చారు. చంద్రబాబు మంచి పరిపాలన దక్షుడంటూ కితాబిచ్చారు. అమరావతిలో పీఠం కోసం భూమి కొన్నామని స్వరూపానంద చెప్పుకొచ్చారు. సంపాదించుకోవాలి, దోచుకోవాలి అని అనుకునే సిద్ధాంతం శారదా పీఠానికి లేదన్నారు. ఇక ఈయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, స్వరూపానంద చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు, ఎలా చూడాలంటారు రాజు? ఇది 5 సంవత్సరాలు కాదు, గత 7 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ
పార్టీకి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా స్వామి స్వరూపానంద సరస్వతి అనుకూలంగా ఉంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినటువంటి సమయంలో, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో కూడా అనేక సార్లు యాగాలు చేశారు. అదేవిధంగా పీఠానికి వెళ్ళి ఆ స్వరూపానందందరిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక క్రిస్టియన్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ స్వరూపానంద సరస్వతి చెప్పినటువంటి యాగాలు చేయడంతో పాటుగా అనేక పుణ్యక్షేత్రాలు కూడా తిరిగినటువంటి పరిస్థితి అయితే మనం గతంలో చూసాం. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ పని చేయాలన్నా, వాటికి ముహూర్తాలు ఖరారు చేయాలన్నా కూడా ముఖ్యంగా స్వరూపానంద ఆయన అభిప్రాయం లేకుండా, ఆయనకి ఆలోచన లేకుండా జగన్ ఏ పని చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఒక్కసారిగా అంటే 5 సంవత్సరాలు ఇదే విధానం కొనసాగింది. ఈ విధానంలోనే స్వరూపానంద సరస్వతి అటు జగన్మోహన్ రెడ్డి కూడా అనుకూలమైనటువంటి ప్రకటనలు చేయడం, పీఠానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా కూడా శారదా పీఠానికి అటు జగన్మోహన్ రెడ్డిని అక్కడికి పిలవడం, ప్రత్యేకమైనటువంటి ఆహ్వానితులుగా ఆ కార్యక్రమాలు చేయడం జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం మారిన వెంటనే ఒక్కసారిగా స్వరూపానంద స్వరం కూడా మారినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు అటు కేంద్రంలో మోడీ 3వ అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని అభినందిస్తున్నాను. ఉత్తరాంధ్రకు సంబంధించి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా ఇది ఆనందించదగ్గ విషయం. కానీ నేను ఇప్పుడు కొత్తగా చంద్రబాబును పొగుడుతున్నటువంటి పరిస్థితి లేదు. చాలామంది నేను చంద్రబాబుని పొగుడుతున్నాను అనుకుంటున్నారు. అలాంటి అవసరం నాకు లేదు. ఎందుకంటే సంపాదించుకోవడానికో లేకపోతే దాచుకోవడానికో మా సిద్ధాంతం కాదు. ఈ పీఠానికి, శారదా పీఠానికి అలాంటి అవసరం అయితే లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా శారదా పీఠంతో పాటుగా మేము అందరికీ అనుకూలంగా ఉంటాం. ఎందుకంటే ఆధ్యాత్మికతను మేము ప్రచారం చేసే వాళ్ళమే. ఇప్పటికే అమరావతిలో ఒక పీఠం ఏర్పాటు చేయడానికి భూమిని కూడా కొనుగోలు చేశానని స్వామి స్వరూపానంద వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది దాదాపుగా 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు ఈ పీఠానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చారు. ఇప్పుడు కొత్తగా నేను చంద్రబాబు మీద ప్రేమ కురిపించడమో, చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడడమో చేయాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రభుత్వం మారింది కాబట్టి నా వెర్షన్ అయితే మారే అవకాశం అయితే లేదు. అటు తిరుపతి దేవస్థానం విషయంలో కానీ, అక్కడ లడ్డూ ప్రసాదాల విషయంలో కానీ, ముఖ్యంగా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి విషయంలో కానీ నేను తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నాను. వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను విమర్శలు చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు కొత్తగా నేను చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టింది కాబట్టి చంద్రబాబు నేను పొగుడుతున్నాను, చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడుతున్నాను. అనేక మంది విమర్శలు చేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తప్పు. శారదా పీఠం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దానికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ మొత్తం మాట్లాడినటువంటి తీరు మొత్తం చూస్తే ఒక్కసారిగా నిన్నటి వరకు అటు వైసీపీ ప్రభుత్వాన్ని వెనకుండి నడిపించినటువంటి వ్యక్తిగా సలహాలు, సంప్రదింపులు, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి చేయాల్సినటువంటి యాగాలు, యజ్ఞాల విషయంలోనూ నిత్యం తోడుగా ఉన్నటువంటి స్వామి స్వరూపానంద ఒక్కసారిగా తన వెర్షన్ మార్చుకుని ఇప్పుడు చంద్రబాబు వైపు, టీడీపీ ప్రభుత్వం వైపు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఆయనలో కొంతవరకు మార్పు వచ్చిందనేది విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.